నాకు రెండవసారి అవకాశం ఇచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మరియు అదేవిధంగా నా వార్డు ప్రజలు అందరూ కూడా నాకు ఓటేసి గెలిపించిన సందర్భంగా మొదటిసారి నా భార్య, ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ 10వ వార్డు కౌన్సిలర్గా గెలిపించిన వెంటనే ఏవైతే పనులు చేపడతా అని చెప్పానో అవి జూపల్లి గారి సారథ్యంలో వాటిని తప్పకుండా నెరవేరుస్తానని ఈరోజు 5 దశాబ్దాల కాలం నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ఈ రోజు వరకు కరెంటుకు నోచుకున్నటువంటిది, దీపాలకు నోచుకున్నటువంటిది ఈ యొక్క బండాయగుట్ట కాలనీ, ఇందిరా కాలనీలో బండాయగుట్ట సమీపాన ఇప్పటి వరకు కూడా కరెంటు వెలిగినటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని ఎన్నికలప్పుడు నా దృష్టికి తీసుకొస్తే జూపల్లి గారి సహకారంతో ఖచ్చితంగా ఈ యొక్క పనులను చేయిస్తా అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఆనాడు చెప్పడం ఈరోజు చేయిస్తున్నాం, చేసి చూపిస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళకి 2 రోజుల్లో దీపాలు వెలిగించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో, ఎక్కడైతే కాలువలు లేవో, ఎక్కడైతే మౌలిక సదుపాయాలు వాటర్ కానీ, లైట్లు కానీ, వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, స్తంభాలు కానీ ఏ ఒక్కటి కూడా ఏ సమస్య లేకుండా జూపల్లి గారి సారథ్యంలో, జూపల్లి గారి సహకారంతో, జూపల్లి గారి నేతృత్వంలో నేను, బోరెల్లి మహేష్ అనే నేను, అదేవిధంగా బిజ్జా రమేష్ ఇద్దరి నేతృత్వంలో అభివృద్ధి పథంలో 10వ వార్డును పరిగెత్తిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఖచ్చితంగా ఈ యొక్క 10వ వార్డును ఇక్కడ ఉండేటటువంటి 19 వార్డుల కంటే అన్నిటికంటే అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి నా ప్రజలకు, నా 10వ వార్డు ప్రజలకు నేను ఎప్పుడు కూడా నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి వారందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.